హైదరాబాద్ కాచిగూడలోని రిలయన్స్ డిజిటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాప్ క్లోజ్ చేసి ఉన్న సమయంలో లోపల నుంచి పెద్ద ఎత్తున పొగలొచ్చాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు మొత్తం అగ్నికి ఆహుతైపోయాయి. కాచిగూడలో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అసలు ప్రమాదానికి గల కారణాలేంటి, ఎలా జరిగింది? కాచిగూడలోని రిలయన్స్ డిజిటల్ షోరూంలో ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం షాప్లో చూడ పూర్తిగా లోపల ఉన్న ఫర్నిచరు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అన్నీ కూడా పూర్తిగా తగలబడిపోయాయి. సరిగా 10 గంటల ప్రాంతంలో ఇక్కడికి సిబ్బంది వచ్చారు. లోపల అంటే వీళ్ళు షట్టర్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి, కానీ వెనక వైపు నుండి సిబ్బంది రావడానికి ఒక డోరు ఓపెన్ చేసి ఉంటుంది. ఆ వెనక వైపుకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు మనకి రైట్ సైడ్లో ఉన్న డోర్ నుంచి ఎక్కువగా ఈ సిబ్బంది లోపలికి వస్తుంటారు. ఇంకా షట్టర్స్ మాత్రం ఓపెన్ చేయలేదు, షోరూమ్ ఇంకా ఓపెన్ కాలేదు. లోపల సర్వర్ రూమ్ ఉంది. ఆ సర్వర్ రూమ్లో ఉన్న స్విచ్ ఆన్ చేయగానే ఒక్కసారిగా ఇక్కడ ఉన్న వైర్లు అంటుకున్నాయి. ఆ తర్వాత దట్టమైన పొగ వచ్చింది అనేది ప్రస్తుతము ఇక్కడ ఉన్న సిబ్బంది చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో మొత్తం 4 సిబ్బంది ఇందులో ఉన్నారు. సునీల్, స్వాతి, యాదవ్ సెక్యూరిటీ గార్డ్తో పాటు మరొకరు కూడా ఉన్నారు. వాళ్ళు వెంటనే సర్వర్లో ఉన్న స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత షాపు మేనేజర్కి, షోరూమ్ మేనేజర్కి సమాచారం అందించారు. వాళ్ళు వెంటనే పోలీసులకి, ఇటు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటి లోపల మొత్తం పూర్తిగా లోపల ఉన్న ప్రధానంగా హోమ్ థియేటర్కి సంబంధించిన పార్ట్ మనకి రైట్ సైడ్ కార్నర్లో చూస్తే కనుక కనబడుతుంది. ఆ రైట్ సైడ్ కార్నర్లో ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకోవడం, అక్కడ ఉన్న ఏసీ మిషన్లతో పాటుగా హోమ్ థియేటర్ సిస్టమ్స్ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. షట్టర్స్ మొత్తం క్లోజ్ చేసి ఉండడం వల్ల బయటికి పొగ రాకుండా లోపలనే మొత్తం అంటుకోవడం జరిగింది. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్, సెల్లార్, ఫస్ట్ ఫ్లోర్లో 3 ఫ్లోర్లలో కూడా ఈ షోరూమ్ కొనసాగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, ఇటు ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. వెంటనే 3 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటల్ని ఆర్పేసే ప్రయత్నం చేశాయి. సుమారు గంటన్నర పాటు మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. ప్రధానంగా పొగ, దట్టమైన పొగ ఎక్కువగా రావడం జరిగింది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి మంటల్ని తక్కువ చేసేందుకు బయట ఉన్న గ్లాసెస్ను కూడా పూర్తిగా పలగొట్టడం జరిగింది. ప్రస్తుతం పూర్తిగా మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టమే భారీగా ఉంది, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్తున్నారు. అలాగే షోరూమ్కు సంబంధించి ఫైర్ ఎక్విప్మెంట్స్ మాత్రం మనకు కనబడుతున్నాయి. ఫైర్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, కానీ అవి ఎంతవరకు పనిచేస్తున్నాయి అన్న దానిపై మాత్రం తమకు గ్యారంటీ లేదనేది ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. కేవలం పేరుకు మాత్రమే వీటిని ఉంచారు షోరూంలో, అవి పనిచేయడం లేదనేది ప్రస్తుతం ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. ఈ సంఘటనలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఎక్కడా లేవు, కేవలం 3-4 మాత్రమే ఏర్పాటు చేశారు. ఫైర్ అలారం కూడా లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. అలాగే అగ్నిమాపక శాఖకు సంబంధించిన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది, అలాంటి అనుమతి కూడా తీసుకోలేదు. వీళ్ళకి సంబంధించి కేసు కూడా నమోదు చేస్తామనేది డిఎఫ్ఓ శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎలాంటి అనుమతి కూడా లేదు. ఈ షోరూమ్కి సంబంధించి రీసెంట్గా ఓపెన్ అయింది. పైన 3rd ఫ్లోర్, అలాగే 4th ఫ్లోర్లో కూడా కాలేజీకి సంబంధించిన కాలేజీ వాళ్ళు తీసుకున్నారు. ఇంకా అది స్టార్ట్ కాలేదు. ఒకవేళ అది కనుక స్టార్ట్ అయి ఉంటే మాత్రం ప్రమాదం ఇబ్బందికరంగా ఉండేది. ప్రస్తుతం లోపల క్లాత్కు సంబంధించిన షోరూమ్ ఇది. ప్రస్తుతం ఇక్కడ మంటలు మాత్రం అంటుకోలేదు, కేవలం ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మాత్రమే మంటలు అంటుకోవడం జరిగింది. మొత్తానికి ఈ సంఘటనలో భారీ ఆస్తి నష్టమే జరిగింది. ఎలక్ట్రానిక్స్ సంబంధించిన షోరూమ్ కాబట్టి ఈ షోరూమ్ మొత్తం కూడా పూర్తిగా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పూర్తిగా కాలిపోయాయి. ప్రస్తుతం వీళ్ళపైన కేసు నమోదు చేస్తామని కూడా చెప్తున్నారు పోలీసులు. అయితే కొంత అనుమానాలు మాత్రం ఎక్కువ వ్యక్తమవుతున్నాయి అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ జరిగితే కేవలం సర్వర్ రూమ్ మాత్రమే అంటుకోవాలి తప్ప మిగతా ఈ మొత్తం ఈ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వరకు ఏ విధంగా మంటలు వ్యాపించాయి. ఎందుకంటే సిబ్బంది చెప్తున్నది 10 గంటలకు తాము స్విచ్ ఆన్ చేశాము, ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ అయింది, వైర్లు అంటుకున్నాయని చెప్తున్నారు. ఆ తర్వాత తామే స్విచ్ బంద్ చేసి బయటికి వెళ్ళిపోయామని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఏ విధంగా అంటుకుందన్న దానిపై కూడా కొన్ని అనుమానాలు తమకున్నాయి. వాటిని లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందనేది ఫైర్ ఆఫీసర్లు చెప్తున్నారు. సంతోష్, థ్యాంక్ యూ.